హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అందులో ఎంతో మంచి మంచి గెస్ట్లు అయితే వస్తూ ఉంటారు. చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్. సో దాంతో అయితే ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు అది నష్టంలో ఉంది అని అయితే ఒక సమాచారం అయితే వస్తుంది, అలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి అది ఇంతవరకు నిజం అనేది దాని గురించి మాట్లాడేందుకైతే మనతో పాటు ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఆహా అనేది నష్టంలో ఉంది, 105 కోట్ల వరకు నష్టంలో ఉందని చెప్పేసి ఇట్లా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. సో ఇది నిజమేనా అండ్ దీని వెనుక అసలు ఏముంది? మీరు అన్నట్టు నేను కూడా వార్త ఎక్కడో చూశాను సోషల్ మీడియాలో. బాలయ్య బాబు వల్ల, అంటే జనరల్గా తమ్నైల్స్ డిఫరెంట్గా పెడుతుంటారు కదా, బాలయ్య బాబు వల్ల అరవింద్ గారికి 100 కోట్ల పైచీలకు నష్టం అని. బాలయ్య బాబు అనే పేరు వల్ల అందరూ లబ్ధి పొందిన వాళ్ళే, ఆయన సినిమాల కలెక్షన్ ద్వారా కోట్లు సంపాదించిన వాళ్ళే తప్ప ఆయన వల్ల నష్టం ఎవరికబ్బా అని మ్యాటర్లో చూస్తే, తర్వాత నాకు మీడియా మిత్రుల ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆహా మీరు అన్నట్టు అన్స్టాపబుల్ సీజన్ 4 ఇట్లాంటి టాక్ షో నాకు తెలిసి ఇండియాలో హయ్యెస్ట్ రేటింగ్ వచ్చిన టాక్ షో ద వన్ అండ్ ఓన్లీ అన్స్టాపబుల్కి మించింది ఎంతవరకు ఏది రాలేదట. చాలా హిందీలో కూడా చాలా ఉన్నాయి. బట్ ఇండియన్ ప్లాట్ఫామ్ మీద ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించి బాలయ్య బాబు హోస్ట్గా చేస్తున్న ప్రోగ్రామ్ మాత్రం ఇంకా హైయెస్ట్ రేటింగ్. ఎందుకంటే ఒక మహేష్ బాబు, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఒక చాలా అందరూ మీరు అన్నట్టు స్టార్లే. అవును, మన చంద్రబాబు గారు, బాబు గారు 2 సార్లు రావడం, మరి మన ఐకాన్ స్టార్ బన్నీ గారు, వీళ్ళందరూ ఒకరికి మించిన వాళ్ళు ఒకరు వస్తుంటే అసలు ఎవరు అతుక్కోకుండా ఉంటారు చెప్పండి, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారు? సో అంత ఇమేజ్ సబ్స్క్రైబ్ వచ్చిన తర్వాత వాళ్ళు వ్యాపారాన్ని కూడా విస్తరించారని విన్నాను. అంటే అటు తమిళ్కి లాంగ్వేజ్లో కూడా, హిందీకి కూడా కొన్ని డబ్బింగ్ సినిమాలు కొనడానికో, లేదంటే కొన్ని డబ్బింగ్ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేసి అందులో పెట్టడానికో రకరకాలుగా ఆల్రెడీ సర్కార్ అని కానీ, వంటలకు సంబంధించి నిహారిక గారితో కానీ ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. సో అయినప్పటికీ కూడా నిర్వహణ వ్యయం అంటే మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేషన్ ఇది ఉంటుంది కదా, ఇది ఎందుకో బాగా ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని అంటున్నారు. మేబీ అంత ఖర్చు ఉంటుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ ఆస్పెక్ట్లో ఒక న్యూస్ ఛానల్లో లేదా ఒక డిజిటల్ ఛానల్లో పెట్టాలంటే అవి ఇవి కవర్ చేయాలి. ఇది అట్లా కాకుండా ఓన్లీ ప్రోగ్రామ్స్ చేసుకొని దాన్ని సెట్లో వేసుకొని చేసుకునేది కాబట్టి పెద్దగా ఉండదు అనుకోవచ్చు. కానీ మరి ఎక్కడో ఏదో మిస్యూజ్ జరుగుతుందో లేదా ఏదైనా మిస్ మ్యాచ్ అవుతుందో తెలియట్లేదు. కానీ 277 కోట్లు వరకు సంథింగ్ వ్యయం అయినప్పుడు అందులో 277 కోట్లు అయితే వచ్చింది మాత్రం చాలా తక్కువే ఉంది. 137 కోట్ల వరకు అంత వచ్చింది. సో ఇంకా 100 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. అసలు కన్నా లాభం ఉంది, నష్టం అంటారు అసలు కన్నా తక్కువ వస్తే. సో అట్లాగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ చెప్పలేం. ఇప్పుడు ఈరోజు మ్యాక్సిమం అందరూ కూడా ఓటీటీ మీద డిపెండ్ అవుతున్నారు చాలామంది. ఒక సినిమా థియేటర్కి వెళ్ళాలంటే, ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే కనీసంలో తక్కువ 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. టికెట్స్ మినిమం 150. నలుగురు వెళ్ళాలంటే 600 రూపాయలు అక్కడికే. ఆన్ ది వే పెట్రోల్, అక్కడ స్నాక్స్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఓన్లీ ఆ పాప్కార్నే 350 రూపాయల బకెట్ ఏదో, అక్కడే 600 + 350 950 అయిపోయింది అక్కడే ఒక పాప్కార్న్ అనుకుంటే. ఇంకా కూల్ డ్రింకు, సమోసా, అది ఇది ఇంకా మరి చెప్పక్కర్లేదు. సో ఇట్లాంటి సందర్భంలో ఆలోచించి, అరే కొన్ని నెల రోజులు ఆగితే ఓటీటీలోకి వచ్చేస్తుందిగా, ఆహాలోకి వస్తుంది, లేదా నెట్ఫ్లిక్స్లోకి వస్తుంది, అమెజాన్లోకి వస్తుంది, ఇట్లా ఆలోచించుకొని మ్యాక్సిమం వెళ్ళడానికి ప్రిఫర్ చేయట్లేదు. లేదా టైం కుదరకో, సరే వీకెండ్లో ఏదో చూద్దాం, అరే మొన్న ఏదో రిలీజ్ అయిందంటే వచ్చిందా, సరే రిలీజ్ అయినవి ఆ ఓటీటీలో చూసుకోవడం, ఇక్కడ ఎక్కువగా దానికి ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకు? ఆ ఒక టికెట్ కాస్ట్ ఇక్కడ సబ్స్క్రిప్షన్ పెడితే ఒక నెల రోజులు 2 నెలలు చూసుకోవచ్చు కదా హ్యాపీగా. సో అలా ఆలోచించి చాలామంది సబ్స్క్రిప్షన్స్ చేసుకొని చేయడం వల్ల ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. సుమారుగా కొన్ని లక్షల మందే ఉన్నారు సబ్స్క్రిప్షన్స్ వీళ్ళకి. అయినప్పటికీ నష్టం వాటిల్తుంది అనేది దీంట్లో కొంతమంది ఆడిటర్సు, కొంతమంది బిజినెస్ మ్యాన్లు చెప్పేది ఏంటంటే, ఇది ఒక రకమైన ఫైనాన్షియల్ గేము, నష్టమైతే ఉండదు అని కూడా అంటున్నారు. మేబీ వాస్తవం ఉంటే మొదట్లో ఎలా ఉంటుందంటే, పెట్టిన స్టార్టింగ్లో
పెట్టి ఆల్మోస్ట్ ఒక 2-3 ఏళ్ళు అవుతుంది అంతే నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అన్స్టాపబుల్ అనే కాదు, ఇంకా చాలా మందికి కూడా ఆహా అనేది లైఫ్ ఇస్తుంది. అంటే చాలా మందిని ఓటీటీ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తుంది, చాలా కొత్త మూవీస్ ని కూడా ఓటీటీ ఇప్పుడు ఆహా అనేది సపోర్ట్ చేస్తుంది. సో దీని వల్ల కూడా ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకోటి కరెక్ట్ మీరు అన్నట్టు బుల్లితెరగ మీద కానీ యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్లుగా ఉన్న వాళ్ళకు కూడా షార్ట్ ఫిల్మ్ లాంటివి తీస్తే దాన్ని ఆహా అనేది సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేబీ వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వచ్చిన దాంట్లో షేర్ తీసుకుందాం అనుకున్నా కూడా ఆ విధంగా ఆహా సపోర్ట్ చేయడం వల్ల నాకైతే అంటే భారీగా లాభాలు రాకపోవచ్చేమో కూడా నష్టం అయితే ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు బాలయ్య బాబు లాంటి వాళ్ళు హోస్టింగ్గా, బాలయ్య బాబు యాంకరింగ్ చేస్తారా, ఇట్లాంటి రకరకాల ప్రశ్నలు అన్నిటికీ ఆయన ఒక కానిస్టేబుల్ ప్రోగ్రామ్తో నోరు ముయించేశాడు అందరినీ. ఏ రేంజ్లో చేస్తున్నాడు ఆయన యాంకరింగ్, ఏ కొత్తోడైనా పనికొస్తాడు ఆయన దగ్గర. జస్ట్ ఒక ఇంట్రో ఇవ్వడానికే అతను నియర్లీ అంటే అన్ని ప్రమోషన్స్ ఉంటాయి, అవన్నీ గుర్తు పెట్టుకొని తడబడకుండా దట్టు ఎట్లాగా మళ్ళీ ఇప్పుడు సమయస్ఫూర్తిగా మాట్లాడాలి. సమయస్ఫూర్తిగా ఎంత బాగా వచ్చిన యాంకర్స్తో వచ్చిన గెస్టులతో ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఆయన. అప్పటికప్పుడు డైలాగ్ పంచులు వదిలేస్తున్నాడు అంతే కదా. వాళ్ళు ఏం చెప్తారని ముందు స్క్రిప్ట్, ఒకవేళ స్క్రిప్టే అనుకుంటే వాళ్ళు ఏం మాట్లాడతారు కూడా స్క్రిప్ట్ కూడా చెప్పలేడు కదా. అప్పటికప్పుడు సమయస్ఫూర్తిగా ఏదో చెప్పినవి కొన్ని కౌంటర్లు చేయడం, కొన్ని వాళ్ళ ఏజ్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు ఆయన. ఒక విధంగా ఏజ్ పరంగా చూస్తే ఇప్పుడు వచ్చిన గెస్టులందరూ చిన్నోళ్ళే, ఎవరో బాబు గారు లాంటి వాళ్ళు కొద్దిమంది తప్పితే, మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చారు, మాజీ ముఖ్యమంత్రి రాధిక గారు, అట్లాంటివి ఒక సమకాలికులు వస్తే రావచ్చు కానీ మ్యాక్సిమం ఆయనకన్నా వయసులో చిన్న వాళ్ళు వచ్చారు. సో అటువంటి వాళ్ళని ఎంత చక్కగా వాళ్ళతో కలిసిపోయి వాళ్ళని ఒక ఆట ఆడిస్తున్నాడు అనుకోండి, అంత సరదాగా వెళ్ళిపోతుంటుంది. సో అంత రేటింగ్ వచ్చింది, అదొక్కటే చాలు నన్ను అడిగితే. ఆహా నిలబెట్టడానికి అన్స్టాపబుల్ ఒక్కటే సరిపోతుంది. బట్ మేబీ నిర్వహణ వ్యయంలో ఏమైనా తేడాలు వస్తున్నాయంటే స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. అంటే ఏది ఎక్కడ పోతుంది, ఎందుకు ఎక్కడ మిస్యూజ్ అవుతుంది, వాళ్ళకి ఇచ్చే శాలరీస్లో తేడానా, లేదంటే మనకు వచ్చే ఇన్కమ్ కన్నా దీన్ని ఎక్కువ పే చేసి కొనుక్కుంటున్నామా, ఎట్లా అంటే కాంపిటేటివ్ వరల్డ్ కూడా కదా. ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్. దానికి తోడు ఇంటర్నెట్ కంపెనీలు కూడా మా ఇంటర్నెట్ తీసుకోండి, మీకు ఒకేసారి 16 ఛానళ్ళు ఇస్తాం, ఒకేసారి 4 ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇస్తామని ఇవన్నీ రకరకాలుగా ఊదరగొడుతున్నాయి. సో వాళ్ళ నుంచి కూడా కొంత ఇన్కమ్ వస్తుంది. ఇంటర్నెట్ వాళ్ళు వీళ్ళు తీసుకుంటున్నారంటే ఆహా వాళ్ళకు ఇంటర్నెట్ వాళ్ళు కూడా పే చేయాలిగా, ఆ విధంగా కూడా కొంత ఇన్కమ్ జనరేట్ అవుద్ది. బట్ ఇన్ని రకాలుగా చూసి నష్టం అంటే మాత్రం నాకెందుకో నమ్ముద్ది కావట్లేదు. మేబీ స్టార్టింగ్లో కాబట్టి కొంచెం నిర్వహణ అడ్మినిస్ట్రేషన్లో తేడాలు వస్తే రావచ్చు, హెచ్చు తగ్గులు ఉంటే ఉండొచ్చు. మేబీ త్వరలో రికవరీ అవి చేసుకోవచ్చు అని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, బాగా చెప్పారు. అండ్ చూసారు కదా, ఆహా అంటే అసలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే. ఇది నష్టంలో ఉంది అనేది అసలు కొంచెం ఆరోపణలాగే ఉంది. సో అంతే ఎంతవరకు అంటే ఇప్పుడు మనం సార్ చెప్పినట్లయితే ఇది నష్టంలో ఉండకపోవచ్చు కానీ, అంటే లాభాలు రాకపోవచ్చు కానీ నష్టంలో అయితే లేదు అన్నట్లయితే సార్ చెప్తున్నారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నానండి వాళ్ళు ఛానల్.